హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. మీరంతా బాగుండాలి, అందులో మేము ఉండాలి. సీజన్ వచ్చేసింది, సీడ్స్ నాటుకోవాలి. ఏ సీడ్స్ నాటుకోవాలి, ఏ సీడ్స్ నాటుకోకూడదు అనే విషయం మీద ఒక వీడియో చేశాను. చాలామంది చూసి మరి మాకు సీడ్స్ పంపించండి అని చెప్పి చాలామంది నాకు రిక్వెస్ట్ పెట్టారు. అయితే చాలా ఎక్కువ వచ్చాయండి. అందుకు నేను అంతా కూడా చూశారు కదా, విత్తనాలన్నీ కూడా ప్యాకింగ్ చేసాం. ఈ ప్యాకింగ్ చేసిన విత్తనాలు మనం అంతా కూడా కవర్స్ చేసి ఈ కవర్స్లో పెట్టి మనం పోస్టర్స్కి ఇవ్వాలి. పోస్టర్స్ కూడా హైదరాబాద్లో చాలా చాలా దూరంగా ఉంటాయి, మీకు తెలిసిందే. అయినా సరే మీకు తొందరగా పంపించాలనే ఉద్దేశంతో మనం ఇవన్నీ కూడా చేస్తున్నాం. అయితే ఈ ప్రాసెస్లో చాలా చాలా సోపానాలు ఉంటాయండి, స్టెప్స్. ఎందుకంటే ఇదంతా చేసేసరికి మాకు ఎంత టైం పడుతుందో మీకు ఎన్నోసార్లు చెప్పాను. నేను పదే నేను చెప్పనండి, అది మీకు విసుగొస్తుంది. అయితే ఇక్కడ చూడండి, అంటే నేను ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నాను అంటే చాలామంది ఇంకా ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. కొన్ని ఇంకా నేను చూడట్లేదు, వాళ్ళు తొందరపడుతున్నారు. మేము పెట్టిన గ్రూప్ చూడట్లేదని. కానీ నేను ఏంటంటే ఇదిగోండి, కొన్ని ఈ విధంగా ఈ రిజిస్టర్లో రాసుకున్నాకనే నేను మళ్ళీ మరికొన్ని చూస్తాను అనమాట. ఈ విధంగా రిజిస్టర్లో నేమ్స్ అన్నీ రాస్తామండి. ఇలా నేమ్స్ అన్నీ కూడా రాయడం జరుగుతుంది. రాసిన నేమ్స్ ఇలా రాసుకున్న తర్వాత ఈ కవర్లో వేసుకున్న తర్వాత దాన్ని టిక్ చేస్తాను అనమాట. టిక్ చేసి మనం పోస్ట్ చేసిన తర్వాత అక్కడ ఎప్పుడు పోస్ట్ చేసామనేది కూడా డేట్ కూడా వేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా డేట్ కూడా మనం వేస్తాం. ఇదిగోండి, డేట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇలా డేట్స్ ఎప్పటికప్పుడు మనం డేట్స్ కూడా మనం వేస్తుంటాం అనమాట. ఈ విధంగా ఒక పద్ధతిలో మనం చేస్తుంటాం కాబట్టి కొద్దిగా ప్రాసెస్ అనేది కొద్దిగా అవుతుంది. ఇంకా చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. కాబట్టి దయచేసి ఒక 3 days మిగతా వెయిట్ చేయండి. ఎవరు నాకు సంప్రదించకుండా దయచేసి ఎవరు కూడా గ్రూప్లో పెట్టొద్దండి, ఎందుకంటే ఇవన్నీ అవ్వాలి. అయితే పోస్టర్స్లో కూడా ఒక 20 కంటే ఎక్కువ తీసుకెళ్తే వాళ్ళు కూడా కొద్దిగా ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే మనకే వాళ్ళు ఒక 1 hour 1.5 hour కేటాయించాల్సి వస్తుంది. అలాగే నాకు కూడా వెళ్ళడానికి చాలా స్ట్రెయిన్ అవుతుంది అనమాట ఈ ఎండాకాలంలో. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవడానికి కోరుతున్నాను. ఫస్ట్ ఏంటంటే మేము చూసారా, ఈ వెజిటబుల్ సీడ్స్ అనేవి ప్యాక్ చేయడం జరుగుతుందండి. దీనిలో ఒక 10 వెరైటీస్ ఉన్నాయి. మీకు క్లోజప్లో చూపిస్తాను. ఇది వరకు కూడా చూపించాను మీకు. ఇది వెజిటబుల్ సీడ్స్ అండి. దీనిలో చిక్కుళ్ళు, తర్వాత సొర, బెండ, బీర ఇవన్నీ టోటల్గా ఉంటాయన్నమాట. 10 వెరైటీస్. అలాగే ఆకుకూరలకు సంబంధించి తోటకూర ఇవన్నీ ఉంటాయన్నమాట. మొత్తం 10 వెరైటీస్ ఉంటాయి. ఇకపోతే లీఫీ వెజిటబుల్స్ అండి. ఇందులో ఒక 2-3 వెరైటీస్ లీఫీ వెజిటబుల్స్ ఉంటాయండి. అలాగే దీనిలో మనం నాటు మునగ వేసామండి. ఇది మనకి ఇప్పుడు వర్షాలు పడితే వేసుకోవచ్చు అండి. ఇది కూడా నాటు మునగ. అలాగే మరికొన్ని ఫ్లవర్ సీడ్స్ కూడా మనం రెడీ చేసాము. అవి కూడా ఈ ప్యాకింగ్స్తో పాటు ఇది కూడా పంపిస్తున్నాం అండి. ఈ ప్యాకింగ్స్తో ఇందులో యాక్చువల్గా కనకాంబరాలు, అలాగే బొగడ, మరో కవర్లో జినియా, తర్వాత బంతి ఇవన్నీ కూడా వేస్తున్నాం అనమాట. అంటే ఇవన్నీ ప్యాకింగ్కి చాలా టైం పడుతుందండి. ఎందుకంటే ప్యాకింగ్ అనేది ఒక ప్రాసెస్. అదంతా కూడా కూర్చొని మనం పెట్టాలంటే చాలా టైం అవుతుంది. అదే మా నేటివ్ ప్లేస్ అనుకోండి, మా వాళ్ళంతా కూడా మాకు హెల్ప్ చేస్తారు, చాలా తొందరగా అవుతుంది. ఇక్కడ అంతా కూడా నేను మేడం గారు చేయాలి, చాలా చాలా టైం పడుతుంది అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు గ్రూప్లో పెట్టే మొత్తం ప్రతి నేమ్ కూడా ఇక్కడ రాయడం జరుగుతుంది. రాసిన తర్వాత ఇది ఈ విధంగా కవర్లో మీ అడ్రస్లు అవన్నీ రాయాలి. రాసి అప్పుడు మనం మీరు ఏమడిగారో ఆ విత్తనాలను కూడా వేసి దీన్ని అంటించి తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో దీనికి యాక్చువల్గా స్టిక్కరింగ్ అంటించాలి. స్టిక్కరింగ్ అంటించి కంప్యూటర్కి ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళంతా కూడా అది కంప్యూటర్లో చేస్తారు. అంటే ఇంత టైం పడుతుంది అనమాట. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు తొందరపడకండి. నెక్స్ట్ వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయండి. నేను ఫోన్స్ వాళ్ళకి కూడా చెప్తాను, ఫోన్ చేసే వాళ్ళకి కూడా ఒక 3-4 days ఆగనమ్మా, ఈ వెయిటింగ్ లిస్ట్ అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీకు చెప్తానని చెప్తున్నాను. కాబట్టి ఎవరు కూడా నాకు చెప్పకుండా మీరు పోస్టల్ ఛార్జెస్ అనేవి మీరు వేయొద్దండి. నేను క్లియర్గా చెప్తున్నాను. నేను చెప్తాను, చెప్పిన తర్వాత మీరు వేయండి. ముందుగా ఏంటంటే ఇప్పటివరకు ఉన్న వెయిటింగ్ లిస్ట్ని నేను ఒక 3 daysలో కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసారా, ఇంచుమించు ఒక 40 covers రెడీగా ఉన్నాయి. కానీ అక్కడ మాత్రం 40 covers ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నాం, కానీ వాళ్ళు తీసుకోవడానికి రెడీగా లేరు. ఎందుకంటే మన వర్కే వాళ్ళకి చాలా టైం పడుతుంది అనమాట. కాబట్టి ఇదంతా కూడా అర్థం చేసుకుంటారనే ఈ వీడియో చేస్తున్నాను, చిన్న వీడియో. కాబట్టి చివరిదాకా చూడండి. కొంతమంది వెంటనే కాల్ చేస్తున్నారు. వెంటనే కాల్ చేసి ఈరోజు పంపించేసి సార్ ఇప్పుడు పంపిస్తారు సార్ అని అంటున్నారు. అది చాలా కష్టం అండి. అలాగే అడ్రస్లు కూడా ఇంకా 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 చాలా రాంగ్స్ చేస్తున్నారు అనమాట. నేమ్ కూడా రాయట్లేదండి. అది నాకు ఎంత ప్రాబ్లం ఆలోచించండి. కాబట్టి దయచేసి నేను మన వ్యూవర్స్కి, అలాగే సబ్స్క్రైబర్స్కి, గార్డెనర్స్కి కూడా నేను చెప్తున్నాను,
కొద్దిగా వెయిట్ చేయండి. అయితే ఇప్పుడు నేను హైదరాబాద్ ఉన్నాను కాబట్టి కొద్ది విత్తనాలు తెచ్చుకున్నాను, మళ్ళీ తెప్పించాను. అవి కూడా దాదాపుగా పూర్తవుతున్నాయి. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికీ కూడా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అదిగోండి రెడీ అయిపోయి కవర్లు, మరి కొన్ని కవర్స్ ఆల్రెడీ అడ్రస్లు రాసామండి. ఇవి కూడా పూర్తి చేస్తాను. పూర్తి చేశాక నేను మీకు ఇవి పంపించడం జరుగుతుందండి. కాబట్టి ఇదంతా కూడా చూడండి. ఇప్పుడు నేను యాక్చువల్గా పోస్టర్స్కి బేగంపేట ఎయిర్పోర్ట్ పోస్టర్స్ నేను బయలుదేరుతున్నాను. అక్కడ కూడా ప్రాసెస్ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అంటే ఒక కవర్ పంపించడానికి వెనక ఎంత ప్రాసెస్ ఉందనేది మీకు తెలియజేయడానికి, అంతేగాని మేము ఏదో శ్రమ పడిపోతున్నాం అని చెప్పి కాదండి. అంటే ఒక కవర్లు పంపించడానికి దాని వెనక ఎంత శ్రమ దాగి ఉందో అనేది విషయాన్ని మీకు తేలం చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. కొంతమంది అయితే ఫీల్ అవుతున్నారు. అయితే ఫీల్ అయిన వారికి నేను అదే చెప్తున్నాను అనమాట. అంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది మీకు, అందుకే 1 వీక్ అని చెప్తున్నాను నేను. ఎందుకంటే వారు 20 తీసుకుంటున్నారు, 20-25 అంతకన్నా ఎక్కువ తీసుకోవట్లేదు. మరి ఆ విధంగా ఇస్తే మనకు ఒక 100 ఉందనుకోండి వెయిటింగ్ లిస్టు, 4 days అవుతుంది. మీకు వచ్చేసరికి ఒక 3 days, 1 week అయిపోతుంది. కాబట్టి దయచేసి ఆ విధంగా మీ అందరూ కూడా అర్థం చేసుకుంటాను కోరుతున్నాను. ఇదిగోండి నేను బేగంపేట బయలుదేరుతున్నాను. నేను వెళ్ళే పరిస్థితి, అక్కడ కూడా పరిస్థితి కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా వివరిస్తాను. మొత్తం అంతా మీరు చూసి మీరు ఆలోచించండి. అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇదేనండి పోస్ట్ ఆఫీసు. ఈ పోస్ట్ ఆఫీస్లోనే మనం కవర్స్ అనేవి పంపిస్తుంటాం. ఇది చాలా అంటే పోస్ట్ ఆఫీసు. ఇక్కడి నుంచి మొత్తం అంతా కూడా షార్ట్ చేసి వివిధ ప్రాంతాలకు పంపిస్తుంటారు. అది మీరు ఒకసారి చూశారు కదా. ఓకేనండి, నేను లోపలికి వెళ్ళాక మీకు ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి మనం ఇక్కడికి బేగంపేట ఎయిర్పోర్ట్లోని పోస్ట్ ఆఫీస్కి రావడం జరిగింది. అక్కడ ఇది స్పీడ్ పోస్ట్ ఆఫీస్ అండి. అక్కడ మేడం గారు ఉన్నారు కదా. అక్కడి నుంచి ముందు మనం స్టిక్కర్స్ అనేవి కలెక్ట్ చేసుకోవాలి. స్టిక్కర్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని మనం కవర్స్లో అంటించి దాని తర్వాత వారు దానికి వెయిట్ అవన్నీ చూస్తారు. దాన్ని బట్టి యాక్చువల్గా దానికి ఎంత ప్లేస్ అవుతుంది అనేది వారు చెప్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఇది యాక్చువల్గా స్పీడ్ పోస్ట్ ఆఫీస్ అండి. ఇది పోస్ట్ ఆఫీస్లో ఇది స్పీడ్ పోస్ట్ ఆఫీస్, ఇండియన్ పోస్ట్. 24 hours కూడా 24/7 అనేది ఉంటుంది. ఇక్కడంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ మొత్తం అంతా కూడా బ్యాగ్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తారు. ఇదంతా కూడా చాలా పెద్ద ఆఫీస్ అండి. ఇది హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఈ ఆఫీస్ అనేది ఉందండి. ఇక్కడికి తీసుకొచ్చి మనం ఈ సీడ్స్ని మనం యాక్చువల్గా పోస్ట్ చేయాలి. పోస్ట్ చేయడం కూడా ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడంతా కూడా స్పీడ్ పోస్ట్లోనే చేయాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ చేయాలంటే ఇక్కడ కూడా మనం ఆ స్టిక్కరింగ్ అంతా కూడా ప్రతి కవర్ మీద పెట్టి ఆ కవర్స్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు వెయిట్ చేస్తారు. వెయిట్ చేసిన తర్వాత ఎంత అనేది వాళ్ళు అక్కడ ఫిక్స్ చేసిన తర్వాత మనకి అదంతా కూడా ఆన్లైన్ చేసి ఎంత అమౌంట్ అనేది చెప్తారు. దాని ప్రకారంగా మనం చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదంతా కూడా ఒక ప్రాసెస్ మీద అవుతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబర్స్ కానీ అలాగే మన టెర్రస్ గార్డెన్స్ వారు కానీ తొందరపడకండి. ఇదిగోండి మేడం గారు మనకి స్టిక్కర్స్ ఇచ్చారు. ఆ స్టిక్కర్స్ ఒక్కొక్కటిగా తీసి మనం మన కవర్స్ మీద అతికించాలి. ఈ విధంగా అతికించిన తర్వాత అన్ని కవర్స్ పూర్తవ్వాలి. అన్నీ పూర్తయిన తర్వాత మనం అప్పుడు కౌంటర్లో ఇవ్వాలండి. కౌంటర్లో ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు 1 by 1 అక్కడ ఉండే నేము, అడ్రస్ అన్నీ కూడా వాళ్ళు కంప్యూటర్లో ఫీడ్ చేశాక ఆ తర్వాత వెయిట్ చూసి ఆ వెయిట్ చూసిన తర్వాతనే మనకి టోటల్గా వేసి మనకి అక్నాలజ్మెంట్ ఇస్తారన్నమాట. ఇలా వారు ఇచ్చిన స్టిక్కర్స్ని మనం కట్ చేసుకొని ఈ విధంగా ప్రతి కవర్కి కూడా పోస్ట్ ఆఫీస్లో మనం స్టిక్కర్ చేయాలండి. చేసిన తర్వాత వాళ్ళు ఈ కవర్ని వాళ్ళు వెయిట్ చేసి ఎంత వెయిట్ ఉందనేది చూసి దాని ప్రకారంగా వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. మొత్తం అంతా కూడా వాళ్ళు ఆన్లైన్ చేస్తారండి. ఆన్లైన్ చేశాక అప్పుడు మనకి బిల్ అంతా చెప్తారనమాట. మీ దగ్గర మనం ఇక్కడ మాత్రం కొద్దిగా టైం పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా టైం పట్టేసి అందుకే మీకు 1 week అని చెప్తున్నాను నేను. స్టిక్కర్స్ అంటించిన కవర్స్ కౌంటర్స్ దగ్గర మనం పెట్టామండి. పార్సిల్స్ ఇచ్చి మనం అక్కడ వెయిట్ చేస్తున్నామండి. మొత్తం అంతా కూడా వాళ్ళు కంప్యూటరైజ్ చేస్తున్నారు. అంతసేపు కూడా మనం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే వరుసగా మొత్తం అడ్రస్లు, పిన్ కోడ్స్ అన్నీ కూడా వాళ్ళు అక్కడ ఫీడ్ చేసి అదంతా అయిన తర్వాత మనకి వెయిట్ చేసిన తర్వాత మనకి రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతవరకు కూడా మనం కూర్చోవాలి. ఇదంతా సుమారుగా 1.5 hour పైగా అవుతుందండి. ఇది అండి విత్తనాల పంపిణీ వెనుక కష్టాలు. ఈ వీడియో పట్ల మీ కామెంట్స్ మాత్రం తప్పకుండా తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.